మనతో మొదలయ్యి మన చుట్టూతా ఉన్న వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు సూక్ష్మ వ్యాయామాన్ని చూద్దాము ఎలా చేయాలో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మా గురువు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, యోగాసనాలు కూడా చేయాల్సిన అవసరం లేదంట. ఏ వయసు వారైనా కూడా సూక్ష్మ వ్యాయామాన్ని రోజు కనుక లేవగానే చేస్తే వాళ్ళు శారీరకంగా చాలా బలంగా తయారవుతారు. ఇప్పుడు నేను సూక్ష్మ వ్యాయామం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వారైనా చేయొచ్చు. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. ఎక్కువసేపు నించొని లేని వాళ్ళకి నేను మళ్ళీ కూర్చొని చేసే విధానం కూడా చూపిస్తాను. సూక్ష్మ వ్యాయామము ముందు చేతులతో మొదలెడతాము. చేతి వేళ్ళని ఇలా బిగించి తెరవాలి. ఎంత స్ట్రెచ్ చేస్తే అంత మంచిది. ఎప్పుడైతే ఈ ఫింగర్స్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తామో ఈ వెబ్స్ కూడా బాగా ఎక్స్టెండ్ అవ్వాలి. ఇది ఒక 5 నుంచి 10 సార్లు చేయొచ్చు. నెక్స్ట్, పిడికిలి బిగించి, యోగాలో పిడికిలి బిగించడం అంటే ఇది ఆది ముద్ర. పసిపిల్లలు పుట్టినప్పుడు ఈ ముద్రతో పుడతారు. ఆది ముద్ర. ఎప్పుడు కూడా యోగాలో పిడికిలి ఇలా బిగించాలి, ఇలా బిగించకూడదు. పిడికిలి బిగించి మన మణికట్టు రొటేషన్ చేయాలి. వ్రిస్ట్ రొటేషన్ అంటాం దీన్ని. వ్రిస్ట్ రొటేషన్లో కిందకి పైకి పక్కకి, కిందకి పైకి పక్కకి ఖచ్చితంగా తిప్పాలి. అప్పుడే కంప్లీట్గా వ్రిస్ట్కి బ్లడ్ సప్లై అవుతుంది. మనం చేసే ఈ సూక్ష్మ వ్యాయామం వల్ల ఈ ప్రతి చిన్న పార్ట్స్లోకి కూడాను బ్లడ్ సప్లై అవుతుంది. నెక్స్ట్, ఎల్బో ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. శ్వాస తీసుకుంటూ చేతులు తెరవాలి, శ్వాస వదులుతూ మొయ్యాలి. మీకు సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. కొంతమంది కిందకి అంటారు, కొంతమంది పైకి అంటారు, లేదా కొంతమంది లూజ్గా అంటారు. అలా కాకుండా చేతులు చక్కగా సాగతీసి, ఎవరికో మీ చేతులు ఇచ్చేస్తున్నాను అనుకుంటూ స్ట్రెచ్ చేయండి బాగా. ఏ మూమెంట్స్ అయినా కూడా మినిమం 5 నుంచి మ్యాక్సిమం 8 రిపిటేషన్స్ వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్బో స్ట్రెచ్లో ఇంకొక వేరియేషన్ సైడ్ మూమెంట్స్. పక్కకి చేసినప్పుడు ఎవరికైతే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ ట్రైసెప్ మసిల్, ఈ కండరాలు లూజ్గా ఉన్నాయి అనుకుంటారో వాళ్ళు కనుక ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ మసిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అంతేకాకుండా అండర్ ఆర్మ్స్, సైడ్స్కి కూడా మంచి స్ట్రెచ్ దొరుకుతుంది. షోల్డర్ జాయింట్. హస్తాల్ని ఇలా ఫోల్డ్ చేసి ఎల్బోస్ 2 టచ్ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ కిందకి. చాలామంది ఇక్కడ కూడా ఇలా అనేస్తారు. మీరు చేసే మూమెంట్ వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే సైడ్కి, పైకి, వెనక్కి, కిందకి పూర్తిగా మూవ్ చేస్తామో మీ షోల్డర్ మొబిలిటీ కూడా అంతే ఇంప్రూవ్ అవుతుంది. ఎలాగైతే క్లాక్ వైజ్ చేసామో ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. మీరు గమనిస్తే ఈ షోల్డర్ రొటేషన్ చేసేటప్పుడు మీ వీపు కండరాలు సాగుతున్నాయి, మీ పొట్ట కండరాలు కూడా సాగుతున్నాయి. ఇప్పుడు ఫింగర్స్ నుంచి షోల్డర్స్ వరకు ఫినిష్ చేసాము. నిదానంగా ఫుల్ హ్యాండ్ రొటేషన్ చేస్తాం. శ్వాస తీసుకుంటూ పూర్తిగా ఒక చెయ్యి మొత్తం పైకి లేపాలి, రొటేట్ చేయాలి. ఇమాజిన్ యూర్ డ్రాయింగ్ అ నైస్ సర్కిల్ ఆన్ ద సైడ్ ఆఫ్ యువర్ బాడీ. ఎప్పుడైతే ఇలా పూర్తిగా స్ట్రెచ్ చేస్తామో ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు కానీ, పాస్చర్ కరెక్ట్గా లేని వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఎవరైతే ల్యాప్టాప్స్ ముందు గంటల తరబడి ముందుకు వంగి వర్క్ చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ మూమెంట్ చాలా హెల్ప్ అవుతుంది. స్పైన్ స్ట్రైట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ ఒక చేతి మీద ఫినిష్ చేసిన తర్వాత ఇంకో చేతి మీద ఫినిష్ చేయాలి. మీరు ఈ మూమెంట్ చేసేటప్పుడు గమనిస్తే మీ షోల్డర్స్, మీ నెక్, మీ వేస్ట్ మొత్తం, ఈ పక్క మొత్తానికి కూడా మీరు స్ట్రెచ్ క్రియేట్ చేస్తున్నారు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సూక్ష్మ వ్యాయామాలు లేవగానే స్నానం చేసేటప్పుడు ఏమవుతుందంటే బాడీ క్లీన్ ఉండడం వల్ల, స్నానం చేయడం వల్ల కూడా లైట్గా ఫీల్ అవుతారు, స్టిఫ్గా ఫీల్ అవ్వరు. ఎప్పుడైతే బాడీ లైట్గా ఫీల్ అవుతుందో డే మొత్తం కూడా అంతే హ్యాపీగా నడుస్తుంది. ఇప్పుడు సింగిల్ హ్యాండ్ మీద చేసినట్టే 2 హ్యాండ్స్ కలిపి చేద్దాం.
క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్, అండ్ రిలాక్స్. సూక్ష్మ వ్యాయామం చేతులు మొత్తానికి ఫినిష్ చేసాం. ఇప్పుడు మెల్లగా స్పైన్, వెన్నెముకకి రెండే 2 ఎక్సర్సైజులు చేయొచ్చు. సైడ్ టు సైడ్, పూర్తిగా తలని వెనక్కి తిప్పి వెనక్కి చూడొచ్చు. దీనివల్ల మీ కళ్ళకి కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. మీ వెన్నెముకని బాగా ట్విస్ట్ చేసినట్టు, బట్టలు ఉతికాక పిండితే ఎలాగైతే ట్విస్ట్ వస్తుందో అలాంటి ట్విస్ట్ మీకు మీరే తీసుకురావాలి. అండ్ రిలాక్స్. రెండొక స్పైనల్ ట్విస్ట్ ఎట్లా ఉంటుందంటే ఆబ్లిక్ స్పైనల్ ట్విస్ట్ అంటాం దీన్ని. సైడ్ టు సైడ్. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు కనుక క్రికెట్ బ్యాట్తో 6 కొడితే ఎలా ఉంటుంది, అలా సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేయాలి. ఇది ఎందుకంటే ఆబ్లిక్ మజిల్స్ కోసం. ఇలా ఒక 5 నుంచి 8 సార్లు చేసుకోవచ్చు. ఇక్కడతో చేతులు, వెన్నెముకకి సంబంధించిన సూక్ష్మ వ్యాయామం ఫినిష్ చేసాం. నడుము చాలా అవసరమైన పార్ట్. శరీరంలో ఈ నడుం భాగంలోనే మనకి ఎక్కువ డైజెస్టివ్ రిలేటెడ్ ఆర్గన్స్ కానీ, రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఆర్గన్స్ కానీ, ఎక్స్క్రీటరీ సిస్టమ్ రిలేటెడ్ ఆర్గన్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పార్ట్ని ఎంత ఎక్కువ హెల్దీగా ఉంచుకోగలిగితే అంత మంచిది. సో ఇప్పుడు ఈ రొటేషన్ చేస్తే క్లాక్ వైజ్ ఒక 10-15 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10-15 సార్లు చేయాలి. ఇది కూడా చాలామంది తెలియక ఉట్టిగా ఇలా అంటారు. ఎప్పుడైతే పక్కకి, ముందుకి, వెనక్కి పూర్తిగా కనుక స్ట్రెచ్ చేస్తామో మీ పొట్ట మీద మీకు ఆ స్ట్రెచ్ తెలియాలి. అప్పటి వరకు చేయాలి. ఒక 10 to 15 టైమ్స్ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ సూక్ష్మ వ్యాయామాలు లేడీస్ అయితే వంటలు వండేటప్పుడు మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఆఫీస్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే ఆడుకునేటప్పుడు ముందు వార్మప్ చేసుకోవచ్చు, పడుకునే ముందు కూడా కొంచెం బాడీ కనుక స్టిఫ్ అనిపిస్తే చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ అనేదే లేదు. కానీ ఎప్పుడైనా యోగా కానీ సూక్ష్మ వ్యాయామం కానీ పొట్ట ఖాళీ ఉన్నప్పుడే చేయండి. నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒక సెషన్లో కంప్లీట్గా ఎలా ఉండాలి, ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఒక సెషన్ ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నడుముకు సంబంధించిన ఈజీ ఎక్సర్సైజ్ ఒకటి చేసాం. రెండోది సైడ్ ప్రొఫైల్ చూపిస్తున్నాను. పాదాలు దగ్గరికి పెట్టాలి, ఫింగర్స్ని ఇలా ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి హస్తాల సహాయంతో శరీరాన్ని వెనక్కి వంచుకోవాలి. అంతే చక్కగా ముందుకు వంచాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎంత వెనక్కి వెళ్ళగలిగితే అంత వెనక్కి వెళ్ళాలి. శ్వాస వదులుతూ ఎంత ముందుకు రాగలిగితే అంత ముందుకు రావాలి. ఇది నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. కానీ సీవియర్గా ఏమైనా స్పైన్ ఇంజ్యూరీస్ అయితే మటుకు ప్లీజ్ ఇది ఎప్పుడు చేయకండి. డాక్టర్స్ ఓకే అంటేనే చేయాలి. ఇది స్లైట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేయొచ్చు. బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గుతుంది. దీన్నే ఫాస్ట్గా కూడా చేస్తాము. ఇది అందరికీ సూట్ అవ్వదు, నేను చేసి చూపిస్తాను. యంగ్ పీపుల్ అండ్ దోస్ హూ డోంట్ హ్యావ్ బ్యాక్ పెయిన్ ఓన్లీ కెన్ డూ దిస్. బ్యాక్ పెయిన్ కొంచెం ఉన్నా కూడా ఇది చేయకండి. ఇది చాలా అడ్వాన్స్డ్ అంటే బెనిఫిట్స్ని ఇస్తుందన్నమాట. సైడ్ ప్రొఫైల్ చూపిస్తున్నాను. దీంట్లో దీర్ఘశ్వాస శబ్దం చేస్తూ తీసుకుంటూ వదులుతూ ఫాస్ట్ మూమెంట్. ఇప్పుడు మీరు వెనక్కి ముందుకి ఎంత స్లోగా వెళ్ళారో ఇప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసి చూపిస్తాను. అండ్ రిలాక్స్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి మంచి స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉండాలి. అండ్ ఇది చేయంగా ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతాయి. సో స్టార్టింగ్లో మీకు ఇది కొంచెం భయం అనిపిస్తే చేయకండి. మిగతాయి చేశాక కాన్ఫిడెన్స్ వచ్చాకే ఇది చేయండి. నడుముకి సంబంధించిన లాస్ట్ ఎక్సర్సైజ్. కాళ్ళు 2 దగ్గరికి ఉంచుతాము. ఒక చెయ్యి లేపి ఆపోజిట్ సైడ్ బెండ్ అవ్వాలి. రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఇటు సైడ్. సో రైట్ హ్యాండ్ లేపినప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ లేపినప్పుడు రైట్ సైడ్ బెండ్ అవ్వాలి.
ఇలా ఒక 5 నుంచి 6 సార్లు చేసుకోవచ్చు. కానీ మోకాళ్ళు వంచకండి. ఇది చేసేటప్పుడు ఇలా ఇలా వంచకూడదు. మోకాళ్ళు స్ట్రెయిట్గా ఉంచాలి. ఓన్లీ నడుము నుంచి మాత్రమే సైడ్కి వంగాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ చాలా త్వరగా తగ్గుతుంది. బట్ శ్వాస తీసుకుని వదులుతూ వెళ్ళాలి, శ్వాస తీసుకుంటూ మళ్ళీ వెనక్కి రావాలి. నేను చెప్పిన ఏ వ్యాయామంలోనూ శ్వాసని బంధించి ఉంచకండి. యోగాలో శ్వాస తీసుకుంటూ వదులుతూ ఖచ్చితంగా ప్రతి ఎక్సర్సైజ్ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ బలవంతంగా ఏది చేయకూడదు. అప్పుడు అది యోగానే అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ అయిపోయాయి. ఇప్పుడు పెల్విక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్, హిప్ జాయింట్ అండ్ పెల్విస్ ఏరియాకి వద్దాం. శ్వాస తీసుకుంటూ కాలు లేపి పక్కకి జరిపి మళ్ళీ అక్కడే పెట్టండి. సో ఇన్హలేషన్, ఎగ్జలేషన్. ఇన్హలేషన్ అంటే శ్వాస తీసుకోవడం, ఎగ్జలేషన్ అంటే శ్వాస వదలడం. శ్వాస తీసుకుంటూ కాలు పైకి లేపి కిందకి పెట్టండి. ఇలా 5 నుంచి 8 సార్లు ఒక కాలు మీద అయిపోయిన తర్వాత ఇంకొక కాలు మీద చేయాలి. ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ చేస్తామో ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, గర్ల్స్ మెనోపాజ్ టైంలో కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి, ఎప్పుడు మనం టైట్ క్లోత్స్, జీన్స్, టైట్ ఇన్నర్స్, ఈ మధ్య కాలంలో అయితే ఆఫీసెస్లో ఎప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోటాలు, ఈ జాయింట్ని రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే అది రిస్ట్రిక్ట్ చేస్తామో ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, రీప్రొడక్టివ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే ఈ ఏరియాకి బ్లడ్ సప్లై బాగా జరగాలి అంటే ఈ ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ ఒక 8 టైమ్స్ ఫినిష్ చేసామో ఇప్పుడు అదే కాల్ని ఇన్సైడ్ తీసుకురావాలి. బయట నుంచి లోపలికి తీసుకురావాలి. కాలు లేపాలి, లోపలికి తీసుకురావాలి. ఈ మూమెంట్లో మీకు అర్థమవుతుంది, ఈ కోర్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. పొట్ట కండరాలని వాడుతూ తీసుకొస్తారు. మీరు బాడీని లూజ్గా ఇది లేపాలంటే శరీరం లూజ్గా కదులుతూ ఉంటుంది, బాడీ బ్యాలెన్స్ ఉండదు, త్వరగా అలసిపోతారు. అలా కాకుండా శ్వాస తీసుకుంటూ కండరాలని వాడుకుంటూ కనుక చేస్తే మీకే తెలీదు మీ శరీరం ఎంత బరువు ఉంటుంది అని. అంత సరదాగా, అంత రిలాక్స్డ్గా చేసుకోవచ్చు అనమాట ఎక్సర్సైజెస్ అన్నీ కూడా. ఇప్పుడు పెల్విక్ జాయింట్ అయిపోయింది. థై ఎక్సర్సైజెస్. మోకాళ్ళు హెల్దీగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, థై ఎక్సర్సైజెస్ చాలా అవసరం. జాయింట్స్ బాగుండాలంటే దాని చుట్టూతా ఉన్న కండరాల్ని బాగా వాడుకోవాలి, పైన కింద ఉన్న మజిల్స్ని బాగా వాడుకోవాలి. థై ఎక్సర్సైజెస్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్. ఎలా చేయాలి మళ్ళీ సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. పాదాలు 2 దగ్గరకు ఉంటుంది, చేతులు 2 సాగదీస్తాము. వెన్నెముకని వంచకుండా, వీపుని ముందుకు వంచకుండా ఎంత కిందకి వెళ్ళగలిగితే అంత కిందకే వెళ్ళండి. ఇలా వెళ్ళకూడదు. కండరాల్ని వాడుతూ, తొడ కండరాల్ని వాడుతూ, థై మసిల్స్ని వాడుతూ వాటిని ఎంగేజ్ చేసుకోవడం కోసమే మనం ఈ కొంచెం చిన్న సిటప్ అనేది చేస్తున్నాము. సో సింపుల్ సైడ్ స్మాల్ బెండింగ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ కమ్ బ్యాక్ అప్. ఇది 5 నుంచి 8 సార్లు చేసుకోవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. అగైన్ ఇప్పుడు ఎక్సర్సైజ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇట్స్ సూక్ష్మ వ్యాయామం. మీకు ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ వ్యాయామాల్ని ఎక్సర్సైజ్ అని కూడా మీరు పిలవచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఫీట్ ఇన్ వి షేప్, పాదాలని వి షేప్లో పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఆర్ స్ట్రెచ్డ్ అవుట్, చేతుల్ని ఇలా సాగదీయొచ్చు. శ్వాస తీసుకుంటూ నిదానంగా కూర్చొని శ్వాస వదులుతూ లేవాలి. ఇది ఇన్నర్ థైస్ కోసం. శ్వాస తీసుకుంటూ కిందకి కూర్చుంటున్నప్పుడు హీల్స్ లేపుతారు. ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి డాన్సెస్లో ఎలాగైతే పోస్టర్స్ చేస్తామో అలాగే కింద కూర్చొని లేవాలి. మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నవాళ్ళు ఇది చేయకండి ప్లీజ్. ఇది ఓన్లీ మోకాళ్ళు స్ట్రాంగ్ ఉంటే చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నుంచి 8 సార్లు చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 2 సూక్ష్మ వ్యాయామం ఆర్ వార్మప్స్ ఫర్ థైస్. తొడలకి సంబంధించిన రెండో సూక్ష్మ వ్యాయామం ఏంటంటే పాదాలని వి షేప్లో పెట్టి హస్తాలు ఇలా హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేశాక మెల్లగా కింద కూర్చుంటున్నప్పుడు హీల్స్ లేపాలి. మళ్ళీ పైకి లేచేటప్పుడు హీల్స్ కింద పెట్టాలి. సో శ్వాస తీసుకుంటూ కింద కూర్చోవాలి. కూర్చున్నప్పుడు భరతనాట్యం, కూచిపూడి డాన్స్లో కనుక ఎలాగైతే మనం పాదాలని లేపుతామో అలా లేపి నిదానంగా మళ్ళీ స్ట్రైట్ అవ్వాలి. ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజెస్.
4 రకాల సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి ఇందులో. ఒకటి, మెల్లగా పాదాలు దగ్గరికి పెట్టి, పాదాలు దగ్గర ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. స్లోగా బెండ్ అవ్వాలి. హస్తాలని ఇలా వి షేప్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే హస్తాలని ఇలా వి షేప్లో పెడతామో మోకాలకు కొంచెం పైకి తొడల్ని గట్టిగా ఈ హస్తాల సహాయంతో పట్టుకోవాలి. క్రికెట్ గ్రౌండ్లో ఎంపైర్ నించున్నట్టు నించోవాలి. ఈ పొజిషన్లో మోకాళ్ళని రౌండ్గా తిప్పాలి. 5 నుంచి 8 సార్లు వరకు రౌండ్గా తిప్పాలి. మోకాళ్ళ మీద పెట్టకూడదు హస్తాలు, గుర్తుపెట్టుకోండి. మన బరువంతా మోకాళ్ళ మీద పెట్టకూడదు, మోకాళ్ళ పైన పట్టుకోవాలి. ఈ రొటేషన్ అయిపోయిన తర్వాత, సో నీ రొటేషన్ ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కూర్చోగలిగిన వాళ్ళు అలాగే కూర్చోవాలి. హస్తాల సహాయంతో మీ మోకాళ్ళని గట్టిగా బిగించి పట్టుకోవాలి. ఈ పొజిషన్లో 10 to 12 టైమ్స్ మీ బరువుతోటి మీ కాళ్ళ మీద కొట్టాలి. యూ హ్యావ్ టు యూజ్ యువర్ గ్లూట్స్ టు హిట్ ఆన్ యువర్ కాఫ్ మసిల్స్. మెల్లగా లేవాలి. ఎప్పుడు కూడా ఈ పొజిషన్లో నుంచి నిదానంగా లేవాలి. థర్డ్ నీ ఎక్సర్సైజ్, లిఫ్ట్ యువర్ లెగ్ అప్, రొటేట్ యువర్ నీ ఇన్ ది ఎయిర్. మన రజనీకాంత్, నాగార్జున మాస్ స్టెప్ లాగా లిటరల్లీ ఈ మూమెంట్ వల్ల మీ థై మసిల్స్ ఎంగేజ్ అవుతాయి, పొట్ట కండరాలను కూడా మీరు వాడుకుంటారు. సేమ్ ఆన్ ది అదర్ సైడ్, లిఫ్ట్ ద లెగ్, రొటేట్ ఇట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ రిలాక్స్. లాస్ట్ నీ ఎక్సర్సైజ్ వచ్చేసి బెండ్ యువర్ లెగ్ ఎట్ యువర్ నీ అండ్ కిక్ ఇట్. ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎలాగైతే కాలు బెండ్ చేసి కిక్ చేస్తామో అలా బెండ్ చేసి కిక్ చేయాలి. సేమ్ ఆన్ ది అదర్ సైడ్. చాలామంది చేసే మిస్టేక్, ఇలా పైకి లేపి కిక్ చేస్తారు. వెనక్కి వంచినప్పుడు మీ హ్యామ్స్ట్రింగ్స్ని మీరు ఎంగేజ్ చేస్తారు. బెండ్ అండ్ కిక్. ఆల్మోస్ట్ సూక్ష్మ వ్యాయామం అయిపోవచ్చింది. మిగిలింది ఇంకా ఓన్లీ మన యాంకిల్స్ అండ్ మన టోస్ అండ్ హీల్స్. యాంకిల్ రొటేషన్ ఎలా చేయాలి? కాలు ఎంత పైకి లేపగలిగితే అంత పైకి లేపి చక్కగా రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మినిమం 5 to 8 రౌండ్స్. సేమ్ ఆన్ ది అదర్ సైడ్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. యాంకిల్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ లెగ్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా జరిగే ఇంజురీస్ అన్నిట్లో కూడా వీక్ యాంకిల్స్ ఉండడం వల్లే ఇంజురీస్ జరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే యాంకిల్ రొటేషన్స్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ద సూక్ష్మ వ్యాయామం ఫర్ ద బాడీ, టోస్ అండ్ హీల్స్. టోస్ మీద స్ట్రైట్గా నించోవటం, హీల్స్ మీద బ్యాలెన్స్ అవటం. సైడ్ వ్యూ చూడండి. టోస్ మీద స్ట్రైట్గా నించోవటం, హీల్స్ మీద బ్యాలెన్స్ అవటం. స్ట్రెచ్ ఆన్ ద టోస్, హీల్స్. చిన్నపిల్లలు ఆడుకున్నట్లే టోస్, హీల్స్. సో దిస్ యాక్చువల్లీ మసాజెస్ యువర్ ఎంటైర్ ఫీట్ అనమాట. నౌ రిలాక్స్. ఇప్పుడు టోస్ అండ్ హీల్స్ స్లోగా టోస్ మీద నించోవడం, హీల్స్ మీద నించోవడం. బాడీని బ్యాలెన్స్ చేయడం కూడా నేర్చుకోవాలి. టోస్ మీద నించోవడం, హీల్స్, టోస్, హీల్స్. పాదాలు మొత్తానికి మంచి మసాజ్ అవుతుంది. రిలాక్స్. ఇప్పుడు ఇక ఫైనల్లీ హెడ్ అండ్ నెక్. ద బెస్ట్ థింగ్ ఇస్ సేవ్డ్ ఫర్ ది ఎండ్ అన్నట్టు హెడ్ అండ్ నెక్ ఎక్సర్సైజెస్ చివరిలో చెప్తున్నాను. నించొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. గస పెడుతూ ఎప్పుడు చేయకండి, ఆయాసంతో ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మెడ, విండ్ పైప్, ఎలా అయితే ఒక పైపుని వంచేస్తే నీళ్లు పూర్తిగా రావో, మెడని కనుక వంచినప్పుడు గాలి పూర్తిగా వెళ్ళదు. కాబట్టి చక్కగా కూర్చోనో నించోనో ఫస్ట్ శ్వాస స్టేబుల్ అయిన తర్వాతే హెడ్ అండ్ నెక్ సూక్ష్మ వ్యాయామం అనేది చేసుకోవాలి. ఇందులో 5 మూమెంట్స్ ఉంటాయి. 1, దవడని ఛాతికి తగిలించి శ్వాస తీసుకుంటూ తల పైకి, శ్వాస వదులుతూ కిందకి. సో పైకి లేపినప్పుడు పూర్తిగా స్ట్రెచ్ చేయాలి.
ఇలా ఒక 5 సార్లు. శ్వాస తీసుకుంటూ కుడివైపు, శ్వాస వదులుతూ మధ్యలోకి, శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు, శ్వాస వదులుతూ మధ్యలోకి. ఇలా ఒక 3 నుంచి 5 సార్లు. శ్వాస తీసుకుంటూ చెవుని మన భుజానికి తగిలిస్తున్నట్టు వంచాలి. శ్వాస వదులుతూ మధ్యలోకి రావాలి. చివరి వెరీ ఇంపార్టెంట్ హెడ్ అండ్ నెక్ సూక్ష్మ వ్యాయామం. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎడమ పక్కే ముందు స్టార్ట్ చేసి కుడి పక్క చేయండి. మగవాళ్ళు కుడి పక్క నుంచి స్టార్ట్ చేసి ఎడమ పక్కకు చేయండి 5 సార్లు. రొటేషన్ అన్నమాట. ఇలా ఆడవాళ్ళు అయితే ఎడమ పక్క నుండి మొదలెట్టాలి, మగవాళ్ళు అయితే కుడి పక్కకి. ఇలా 5 సార్లు చేస్తాం. కుడి పక్క నుంచి ఎడమ పక్కకైతే మగవాళ్ళు, ఎడమ పక్క నుంచి కుడి అయితే ఆడవాళ్ళు 5 సార్లు చేయాలి. లాస్ట్ హెడ్ అండ్ నెక్ వార్మప్ ఆర్ సూక్ష్మ వ్యాయామం ఏంటంటే స్క్వీజింగ్ ఆఫ్ ద నెక్ మజిల్స్ అండ్ టెండన్స్. కండరాలని దీర్ఘ శ్వాస తీసుకుంటూ గట్టిగా బిగించి 5 అంకెల వరకు హోల్డ్ చేసి నిదానంగా శ్వాసతో పాటు కండరాలని వదిలేయాలి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఓన్లీ మెడనే బిగించాలి. శరీరం అంతా కంఫర్టబుల్గా లూజ్ అండ్ రిలాక్స్డ్గా ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఇలా 3 నుంచి 5 సార్లు వరకు శ్వాస తీసుకుని మెడ కండరాలని గట్టిగా బిగించి నిదానంగా వదలాలి. ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ, మెడ కండరాలు లూజ్గా ఉన్న వాళ్ళకి కానీ, ఫేస్ నెక్ ఎక్కువ ఫ్లాబీగా చబ్బీగా ఆర్ టోన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా హెడ్ అండ్ నెక్ వార్మప్స్తో పాటే చేయాలి. దీన్ని బాగుంది కదా, దీనికి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని 10 సార్లు చేయకూడదు. ఎన్నిసార్లు చేయాలో అన్నిసార్లు చేయాలి. దీంతో మన సూక్ష్మ వ్యాయామం మైక్రో సర్క్యులేషన్ అనేది ఫినిష్ చేసాము. ఇంకో సెషన్లో మ్యాక్రో సర్క్యులేషన్ అంటే ఏంటి, స్థూల వ్యాయామం అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అవి ఎలా చేయాలనేది చూద్దాం. థ్యాంక్ యూ.